హలో ఫ్రెండ్స్, నేను మీ శారదాని. ఈరోజు టాపిక్ ఏందని చెప్పానంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏందని చెప్పారంటే ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ఆ పిల్లలతోటి ఏంటని చెప్పారంటే కొద్దిగా ఫ్రెండ్షిప్ లాగే ఉండాలి ఫ్రెండ్స్. ఏందనంటే వాళ్ళు ఏ తప్పు చేసినా కూడా ఏంటని చెప్పారంటే ముందు తల్లిదండ్రులకి చెప్పేటట్టు ఉండాలి ఫ్రెండ్స్. ముందు వీళ్ళు కొంతమంది తల్లిదండ్రులకి చెప్పరు ఫ్రెండ్స్. ఎట్లాగానని చెప్పారంటే తిడతారేమో, కొడతారేమో. ఏ విషయమైనా కూడా ఏంటంటే మనం తప్పు చేసింది వాళ్ళకి చెప్తే తిడతారేమో, కొడతారేమో అని చెప్పని అనుకొని చెప్పరు ఫ్రెండ్స్. ఏంటంటే కానీ చెప్పాలి ఫ్రెండ్స్, తల్లిదండ్రులకి చెప్పాలి. కొడితే ఒక దెబ్బ కొడతారు, ఒక 2 దెబ్బలు కొడతారు. తర్వాత వాళ్ళే దగ్గరికి తీసి ఏ విషయమైనా కూడా ఏంటని చెప్పారంటే వాళ్ళే సాల్వ్ చేస్తారు. అట్లాగా ఈ పిల్లలు ఏందని చెప్పారంటే చెప్పకుండా, తల్లిదండ్రులకి చెప్పకుండా అది వీళ్ళే మనసులో పెట్టుకొని అది గోరంతను కొండంతా చేసేసుకొని ఆ సమస్య ఏందని చెప్పారంటే చిన్నదాంతో పోయేదాన్ని పెద్దదాన్ని చేసుకొని మాది ఈ తల్లిదండ్రులు కూడా దగ్గరకు వచ్చేటప్పటికి అదేందనంటే పెద్ద సమస్య అయిపోయి వీళ్ళు కూడా సాల్వ్ చేయలేక తల ప్రాణాలు తోకొచ్చినట్టు ఉంటాయి ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే ఏదైనా కూడా తల్లిదండ్రులతోటే ఏందని చెప్పానంటే పంచుకోవాలి ఫ్రెండ్స్. ఏదైనా కూడా ఏంటంటే ఇప్పుడు పిల్లలు కొద్దిగా ఇప్పుడు మామూలుగా ఉండేదానికన్నా కొద్దిగా పిల్లలు వ్యతిరేకంగా కానీ ఇప్పుడు మామూలుగా ఉండేదని చెప్పానంటే రొటీన్గా లేకుండా కొద్దిగా వేరేగా ఏందని చెప్పానంటే ఉన్నప్పుడు మనం ఏందని చెప్పానంటే ఇప్పుడు ఎందుకు ఏందనంటే ఇట్లాగా ఉన్నారు అని చెప్పని తల్లిదండ్రులు గమనించుకోవాలి. ఈ ఈ పిల్లలు ఏందని చెప్పానంటే తల్లిదండ్రులకి ఏ విషయమైనా కూడా తల్లిదండ్రులకి షేర్ చేయాలి ఫ్రెండ్స్. ఏందనంటే ఒక ఒక ఇప్పుడు హ్యాపీ మూమెంట్స్ షేర్ చేయకపోయినా పర్వాలేదు, కానీ ఒక సాడ్ న్యూస్ అట్లాంటివి మాత్రం ఏంటనంటే తల్లిదండ్రులకి చెప్పాలి ఫ్రెండ్స్. ఏందనంటే అది చిన్నదాంతో పోగొడతారు తల్లిదండ్రులు. ఒకవేళ ఇట్లా చేసేవి ఎందుకని చెప్పని ఒక దెబ్బ కొడతారేమో, ఒక మాట మాట్లాడతారేమో, కానీ సేవ్ చేసేదంతా తల్లిదండ్రులే ఫ్రెండ్స్. ఏదైనా కూడాను ఫ్రెండ్షిప్గా ఏందని చెప్పానంటే పిల్లలతోటే ఉండాలి. పిల్లలు ఏందని చెప్తే తల్లిదండ్రులతోటే చెప్పుకునేటట్టు ఉండాలి ఫ్రెండ్స్. ఏందని చెప్పారంటే తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య ఏందని చెప్పంటే సఖ్యత చాలా బాగుండాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్.